కూడా మీ అందరికీ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మహాగణానికి స్తుతిస్తున్నాను. ఆయన ఈరోజు ప్రభా విశ్రాంతి దినాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాను. ప్రభా మీరు సిలువలో మాట్లాడిన ఏమి మాట్లాడిన ప్రభా మేము ఒక్కొక్కరిగా ఉన్న ఆయన మేము మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాం. ప్రభా మీకు స్తుతిస్తున్నాను. ఆయన తండ్రి ఆయన నిలబడ్డ వారు మేమే ప్రభా, మాట్లాడించున్నది మేమే కానీ ఆయన మాట్లాడించువారు ప్రభా. మీరు సహాయం దయచేసి ప్రభా ఎక్కడ ఏ పొరపాటైనా రాకుండా ఆయన ముందుగా మర్చిపోకుండా చెప్పగలగడానికి సహాయం దయచేయమని ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున పేరిట అడిగి వేడుకొని మనం చేసుకుంటున్నాము తండ్రి. నాకు ఇచ్చింది 4వ మాట అండి. 4వ మాట మత్తయి సువార్త 46-47 అధ్యాయం ఉందండి. యేసు పలుకుచున్న మాట, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఈ మాటకి అర్థము ఎందుకు రాసారా నేను ఎప్పుడు ఆలోచించలేదండి. కానీ నేను ఈ వాక్యం నాకు ఇచ్చారు కదా, ఈ 4వ మాట గురించి తెలుసుకుంటూ వస్తూ ఉంటే ఏమనుందంటే 49వ అధ్యాయంలో ఏలి అతన్ని రక్షించడానికి ఎవరో వస్తున్నారని అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారంట. అది నేను నిజంగా ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఎప్పుడు ఇది వినలేదు, ఏమో ఆ సందర్భం రాలేదు. కానీ నేను నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు మాత్రం నాకు తెలుసుకున్నాను ఏంటంటే దేవుడు ఆ యొక్క భాషలో ఏలి ఏలి అని పిలిచే మాటను కూడా అక్కడ ప్రజలు ఎంత అన్యత్వంలోకి వెళ్ళిపోయారంటే ఆయన ద్వారా పొందిన మీళ్ళన్నీ మర్చిపోయారు. మనం కూడా అంతే, ఏదన్నా బాధ కలిగితే ప్రభా నాకు ఎందుకు ఇంత బాధ ఇచ్చావు, నేనేం చేశానని అంటాం. మనం చాలా చేస్తాం, అది మనకే తెలియకుండా చేస్తాము. ఎవరెవరు ఆయన మర్చిపోయారు? శిష్యులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. స్వస్థత పొందిన వారు ఆయన మర్చిపోయారు. అలాగే ఆయనతో కలిసి ఎవరైతే శిష్యులు భోజనం చేశారో ఆ భోజనం చేసిన వారు కూడా వెళ్ళిపోయారు. అందరూ ఆయన్ని ఒంటరి చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ప్రభు అంటాడు, అంటే ఆయన మనోబాధ అన్నమాట. ఎక్కడ బైబిల్లో రాసలేదు కానీ ఈ ప్రపంచం అంతా విడిచిపెట్టినా నా ద్వారా స్వస్థత పొందిన వారు నన్ను విడిచిపెట్టినా తండ్రి నీవు నన్ను విడిచిపెట్టావయ్యా, నేను ఇది భరించలేకపోతున్నాను. నీవు నన్ను విడిచిపెట్టే సమయం వస్తుంది, అది ఆయనకు తెలుసు. మనకంటే మనుషులం కాబట్టి ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎవరు ఎలా బోధిస్తారు, ఎలా చెప్తారు, ఏం జరుగుతుంది మనం ఇంటికి వెళ్ళేంత వరకు మనకు తెలియదు. కానీ ఆయన ప్రవచనం ద్వారా అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆయనకు మాత్రం మొత్తం కూడా ముందే తెలుస్తుంది. ఆయన శిక్షకి పాత్రుడవుతాడని, రిక్తులుగా చేసుకుంటాడని, కొరడాతో కొట్టబడతాడని, ఇవన్నీ కూడా ఆయనకి తెలిసే ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడండి. ఆ కుమారుడు కూడా తండ్రి మాటని ఏమాత్రము కూడా జవదాటకుండా, ఎక్కడ కూడా తప్పు అనేది జరగకుండా గుడ్డి వారికి కళ్ళనివ్వటము, కుష్ఠిరోగిని కూడా మరి స్వస్థపరచడం, ఇవన్నీ చేసిన అదే ప్రజలు ముందు ఆయన సిలువ వేయటానికి వాళ్ళందరూ కూడా వెయ్యాలి అని చెప్పారు. అసలు అది ఎంత ఘోరమైన స్థితి అంటే ప్రభు అంటున్నాడు, వీరందరూ నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు ప్రభా, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తావు, నీవు కూడా నన్ను ఒంటరిగా వదిలిపెట్టేస్తావు కదా, నీవు కూడా నా చేయి విడిచిపెట్టావు కదా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడంటండి. నేను ఈ విషయం గురించి నేర్చుకున్నప్పుడు విన్నాను ఇవన్నీ. ఆయన అంటాడంట, అందరూ నన్ను వదిలేస్తారు, అయినా ఈ ప్రపంచం అంతా నన్ను వదిలిపెట్టినా కానీ నేను ఎవరి కోసం ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాను, ఇంత బాధ భరించడానికి నేను సిద్ధపడుతున్నానంటే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు అని నేను ఇంత ధైర్యంగా ఉన్న సమయం వచ్చేసింది, నా తండ్రి నన్ను విడిచిపెట్టే సమయం వచ్చేసిందని ఎంతో వేదన పడుచున్నాడంటండి. నిజమే కదా, ఆయన్ని విడిచిపెట్టేసాం. కానీ మనము ప్రతిసారి మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడన్నా ప్రార్థనలోకి వచ్చినా ప్రతి బోధకుడు మనకి ఏం చెప్తారంటే, మీరు రక్షణ పొందాలమ్మా, దేవుడు మన కోసము సిలువలో ప్రాణత్యాగం చేశాడు, మీరు రక్షణ పొందాలి అని చెప్తారు కదా. ఈ రోజును బట్టి అయితే రక్షణ పొందాలన్న మాట వాస్తవమే, కానీ రక్షణ పొందినాక మనల్ని మనం సరి చేసుకోవాలి. నేను 2012లో రక్షణ పొందానండి, కొన్ని సంవత్సరాలు తప్పిపోయాను, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే యవ్వనంలో నేను నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను రక్షణ పొందాను. ఆ యవ్వన ప్రాయంలో మా స్నేహితులతో తిరగటమే కానీ, మరి పెళ్లి తర్వాత మరి అత్తమామతో గొడవలు, ఇవన్నీ నేను అంత రక్షణ పొందినట్లయితే మరి జ్ఞాపకం చేసుకున్నట్టయితే తండ్రి తగ్గించుకున్నట్టు మనం తగ్గించుకోవాలి కదా.
అటు రీతిగా లేదు. నేనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రక్షణ పొందడం గొప్ప విషయం కాదు, కానీ ఆ రక్షణని నిలవపెట్టుకోవాలండి. ఆ రక్షణని నిలవపెట్టుకునే వాళ్ళం నిజంగా మనమైతే ప్రతి నిమిషము ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానీ, ఎదుటి వారికి సమాధానం చెప్పే విషయంలో కానీ, మన నడవడిక విషయంలో కానీ ప్రతి ఒక్క నిమిషంలో ఏమైందంటే సిలువ మనల్ని సరిచేస్తుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సిలువ మనల్ని సరిచేస్తుంది. అది మనకి జ్ఞాపకం చేస్తుంది. అవును కదా, నేను ఈ మాట, ఈ దోషం నేను చేయకూడదు కదా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను రక్షణ పొందాను, నేను నా దేవుని బిడ్డను అని చెప్పేసేసి మనకు కానీ మనం అనుకోని ఉంటే ప్రతి నిమిషంలో సిలువ మనల్ని సరిచేస్తుందండి. కానీ ఇంచుమించు ఇదంతా జరిగింది ఎప్పుడంటే ఇంచుమించు 3 గంటల సమయం అంటండి, మధ్యాహ్నంలో. అది కూడా ఒక రచయిత చెప్పారంట, ఏంటంటే లోకమంతా చీకటి కమ్ముతుంది, లోకమంతా ఇంచుమించు చీకటి కమ్ముతుంది, కానీ క్రీస్తు శరీరాన్ని, దేహాన్నంతా మన పాపాలు కమ్మాయంటారు. నిజమే కదా, మన పాపాల వల్లే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపాలు, మన దోషాల వల్లే కదా సిలువ వేయబడ్డాడు. మనము ఎవరినైనా ఇష్టపడతాం, సపోజ్ బిడ్డల్ని అవ్వచ్చు, ఫ్రెండ్స్ని అవ్వచ్చు, మన తల్లిదండ్రుల్ని అవ్వచ్చు. మన తల్లి మీద ఏదో మనకి మర్యాద కలిగో మాట్లాడాలన్నా మనం ఫోన్ చేస్తాం, అవి ఎత్తలేదు అనుకోండి 2 నిమిషాలకి మనం ఎంత సీరియస్ అవుతాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, దేవా నువ్వెందుకు, ఎవరో ఒక భక్తుడు అడుగుతున్నాడట, ఏమని అని అంటే, దేవా నువ్వు ఇంత మహిమా స్వరూపివి కదా, నువ్వు ఎందుకు సిలువ వేయబడ్డావు అని చెప్పడితే కేవలము ఆయన ఒక బోధకుడు చెప్పిన విషయం అండి ఇది. ఆయన ఇచ్చే సమాధానం ఏంటయ్యా అంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మిమ్మల్ని ప్రేమించాను కాబట్టే మీరు నాకు తిరిగి ఆ ప్రేమను ఇవ్వలేదు కాబట్టే నేను ఇంత సిలువలో ఈ యొక్క శ్రమని పొందుతున్నానని చెప్పేసి అన్నాడంటే. నిజమే కదా, ఎవరైనా మనకి ఏ ఫోన్లోనో మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై అయిపోతే, ఏంటండి నేను మెసేజ్ చేశాను మీరు ఇంకా రిప్లై ఇవ్వలేదు ఇంతసేపు అని మనం సీరియస్ అవుతాం కదా. దేవుడు మనము తప్పులు చేసినా, వ్యభిచారం చేసినా, ఎన్నో ఘోరమైన స్థితులు ఉన్నప్పటికీ చనిపోయిన వారిని లేవనెత్తాడు, ప్రాణం పోసాడు, గుడ్డి వారిని, కుంటి వారిని, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు కదా. మరి ఆ స్వస్థపరిచిన దేవుడు కూడా ఆయన సీరియస్ చీట్లు వేసి వస్త్రాన్ని పంచుకున్నటువంటి స్థితి మనం చూస్తున్నామండి. ఇప్పుడు మన బోధకులందరూ కూడా మనకి మన చిన్నతనం నుంచి చెప్తూనే ఉన్నారు, చీట్లు వేసి పంచుకున్నారు. అది కూడా ఇదంతా గొడవ ఎందుకు వచ్చింది? ఆ గుడి దగ్గర వాళ్ళని వ్యాపారం చేయొద్దన్న దానికి మాత్రమే ఇదంతా సిలువ వేయడానికి కారణమైంది. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితేనే, ఇప్పుడు లోకంలో కూడా అదే ఉంది, ఫలానా తప్పు జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడితే తిరిగి అది మన మీదకి వస్తుందని సైలెంట్ గా ఉండే రోజులు చాలా మంది ఎంతో సందర్భాలు చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ రోజు స్థితి ఎలా ఉందంటే, రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయి పడిపోతున్నారు, కానీ ఇప్పుడు మనం తీసుకెళ్తే మనం గుద్దేమంటారేమో, మనం బాధ్యులమేమో అని భయపడే స్థితి వచ్చింది. అలాగే దేవుడు ఆ యొక్క మందిరాన్ని నా ప్రార్థనా మందిరం అనబడాలి కానీ వ్యాపారం చేసుకునేదిగా ఉండకూడదని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భానికే ఇదంతా కూడా సిలువ వేయబడ్డం. కానీ ఆయన మాట్లాడాడని అయితే రాలేదు, కానీ ఈ ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేరటానికే వచ్చిందండి. మనమైతే దేవుడు ప్రేమిస్తున్నాడు అన్ని విషయాల్లో. మనకి ఇంట్లో ఏదైనా కష్టం కలిగిందంటే, ప్రభా నాకు ఎందుకు ఎంత బాధ వచ్చింది, నువ్వు ఎందుకయ్యా నన్ను మర్చిపోయావు, నువ్వు ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు, నాకు ఎంత శ్రమ కలిగిందని ముందుగా మనము ఫస్ట్ నిందించేది ఎవరినయ్యా అంటే దేవుడిని. నేను ఏం చేశాను ప్రభా, నాకు ఎందుకు ఇంత బాధలు ఇచ్చావు, ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు అని అంటాను కదా. కానీ ముందుగా మనం నింద వేయాల్సింది ప్రభువు కాదని మనలో మనం నిందించుకోవాలి. మనం నడిచే నడవడిక, మనం చేసే ప్రార్థన, మనం మంచిగా మాట్లాడి, మనమైతే చెప్తున్నాం కదా ఏది విత్తుతావో అదే కోస్తావు అని, అలాగే మనం ఏ దారిలో అయితే వెళ్తామో అదే మనకు ఎదురొస్తుందని నేనైతే నమ్ముతున్నానండి. ఇదంతా కూడా నేను 3 రోజుల నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళినా అమ్మ 4వ మాట ఇచ్చారు, 4వ మాట ఇచ్చారు. నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, ఇదే గుర్తు వస్తుంది. ఇంటికి వచ్చినా నిద్ర వస్తుంది, అమ్మ 4వ మాట ఇచ్చారు, నాకు గుర్తులేదు, నేను అసలు చేయలేదని. వాళ్ళ ఎర్లీ మార్నింగ్ మాత్రమే లేచి కూర్చున్నానండి. ఇదంతా కూడా బైబిల్ పరంగానే నేను గుర్తుండదేమో అని 2 సార్లు రాస్తాను. ఇదంతా 2 సార్లు రాసినాక రాస్తే చిన్నప్పటి నుంచి నాకు గుర్తని, నాకు బాగా గట్టి నమ్మకం, రాస్తే నాకు ఇంక మైండ్ అలా ఉండిపోద్దని. ఇటు రీతిగానే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, ప్రతి సంవత్సరం దేవుడు సిలువ వేయబడు అని చెప్పేసి శశికళ ఇందాక చదివిన వాక్యంలో నేను విన్నానండి. అది నిజమే కదా,
కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు. కానీ అండి ప్రతి సంవత్సరం మన వల్ల మనం చేసిన పాపాల వల్ల మళ్ళీ ఆయన ఇంత బాధను భరిస్తున్నాడని అయితే ఖచ్చితంగా బైబిల్లో ఉంది. అసలు ఆయనకి కోపం వచ్చి అందరినీ కూడా సముద్రానికి చెప్పి మొత్తాన్ని కూడా యోనాని మాత్రము ప్రతి జాతి గొర్రె పిల్లని కానీ ప్రతి జంతువు జీవరాశుల్ని కూడా ఒక పడవలో ఉంచి ఆయన మొత్తాన్ని కూడా తీసేశాడండి. ఎందుకంటే పాపం ఎక్కువైపోయిందని చెప్పేసి ప్రజలు తీసేసిన సందర్భం కూడా మనం చూస్తాం. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం ఇదేం చేస్తున్నాం, రక్షణ పొందటం గొప్ప కాదు, కానీ ఆ రక్షణ నిలవబెట్టుకొని అదే రక్షణలో మనం నడుస్తూ మన తోటి వారికి ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్తుంది కదా సరే అని చెప్పేసి అనుకున్నంతగా మాటలు కానీ నడవడిక కానీ ఉండాలని ఈ యొక్క వాక్య సారాంశంగా నేను ఒక దైవజనుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నేర్చుకున్నానండి. ఇది కూడా ఏలి 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 ఎవరో అతన్ని రక్షిస్తాడని ఎవరో రక్షించడానికి వస్తారని చెప్పేసి ప్రజలు చూస్తున్నారంట. ఇది ఎంత మూర్ఖత్వం అండి. అసలు మనం అందరం కూడా ఇక్కడ చాలా మంది రక్షణ పొందిన వాళ్ళే ఉన్నాము. నేనైతే నన్నుగా అనట్లేదు, మిమ్మల్నిగా అనట్లేదు, కానీ మరలా మనము దేవునికి బారబెట్టు వారిగా కాకుండా మనల్ని మనం సరిచేసుకొని మనము అన్ని పాపాలు ఒప్పుకొని ప్రతి నెల కూడా మనం బలలో చేవేసేటప్పుడు మన దోషాన్ని మనకైతే తెలుస్తుంది, కానీ మనం ఎవ్వరికి తెలియదు అనుకుంటాం కదా, కానీ అంతరంగా ఉన్న తండ్రికి తెలుస్తుందండి. ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనుషులతో మాట్లాడితే లేదు నీ తప్పు చేసి రైట్ చేసామంటారు, తల్లిదండ్రులకి చెప్తేనేమో మనల్ని గట్టిగా మాట్లాడతారు. కానీ దేవుడు ఎలాంటి సమాధానం చేయడండి, మనకి మన ప్రవర్తనలోనే చూపిస్తాడు. మనం తప్పు చేసినా చెప్పొచ్చు, ఏం చేసినా చెప్పొచ్చు. చెప్పటం వల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే మా పిల్లలకి ఎప్పుడూ చెప్తారు, మమ్మీ మాకు ప్రార్థన చేయడం రాదు అని. అంటే నువ్వు మీ ఫ్రెండ్తో ఫోన్లో ఎలా మాట్లాడుతావు అలాగే నువ్వు దేవునితో ప్రభు అని మాట్లాడు, అంతేకాని నీకు ఎవరో వచ్చి ఏదో చెప్తారంట కాదు. నీ ఫ్రెండ్తో నువ్వు ఫోన్లో మాట్లాడుతావు, అరే నేను వాళ్ళ ఎగ్జామ్ రాయలేదు, ఎగ్జామ్ బాగా రాయలేదు, లేదంటే మా ఫ్రెండ్స్ ఇలా తిట్టుకున్నారు, నేను అందులో ఉన్నాను, నన్ను తిట్టారు, బూతులు తిట్టారు, ఇంకేదో అన్నారు అని అన్నవి నువ్వు ప్రభుత్వనే డైరెక్ట్గా మాట్లాడు. ఆయనకి ఏమి సమాధానం అయితే వెంటనే ఇవ్వడు, ఎందుకంటే అది ఫోన్ కాల్ కాదు కాబట్టి. ఖచ్చితంగా ఒక రోజు అయితే మనల్ని మనం దిద్దుకునే అవకాశం మనకు దొరికిద్దండి. అందుకని నిమిత్తమే ఈ మాటని ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకి వేసిన ఆయన చేయి విడిచిపెడుతున్నాడని చెప్పేసి ఎంత బాధపడుతున్నాడండి తండ్రి. అలాగే మనం కూడా మన ఇన్ని పాపాలు చేస్తున్నాం కదా, మనం అసలు మన పద్ధతిని మార్చుకోలేకపోతున్నాం కదా, మా తండ్రి మమ్మల్ని ఎక్కడ చేయి విడిచిపెడతాడు, ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అన్న భయం మనందరికీ కలగాలని ఈ యొక్క మాట సారాంశాన్ని నేను మీకు తెలియజేయాలనుకున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి విన్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.